నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం అనేది మరొక్కసారి ఢిల్లీ వేదికగా ఎట్లా పరిడవిల్లుతుంది, అసలు తెలంగాణ ఆత్మగౌరవం మరొకసారి ఏ విధంగా భంగం కలుగుతుంది అనే దానికి సోషల్ మీడియాలో ఈ మధ్య తిరుగుతున్నటువంటి ఒక ఫోటో చూస్తే చాలామందికి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఓవైపు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ రాకుండా, బీఆర్ఎస్ పార్టీకి రాకుండా, లేకపోతే ప్రాంతీయ పార్టీలకు హవా నడుస్తున్న నేపథ్యంలో అసలు ఒక అనాథగా మిగిలిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశానికి ఎలాంటి కూడా ఏమంటారు దాన్ని మొత్తానికి ఒక అనాథగా మారిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు దీనిపై చర్చించేందుకు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ విజయన్న గారు. నమస్తే అన్న. నమస్కారం. ఏందన్న పరిస్థితి? మొత్తానికైతే ఈరోజు ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్న కేంద్రంలో ఈ తరుణంలో అంటే తెలంగాణ మాత్రం అనాథగా నిలబడి ఉంది. దీన్ని ఎట్లా చూడవచ్చు అంటారు? ఇది 100% కరెక్ట్గా ఒక 10 సంవత్సరాలకే తెలంగాణ వచ్చి మనం ఒక గోసపడ్డాం. తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించి కావచ్చు, మనసులో నిధుల దోపిడీ, నీళ్ళ దోపిడీ అన్నిటిని జయించి ఒక పెద్ద ఉద్యమం చేసి మనం తెలంగాణ సాధించుకొని ఓ 10 సంవత్సరాల్లో కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతూ చిన్నగా ఒక దేశంలో తెలంగాణ అనేది ఒకటి వచ్చినటువంటి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చినటువంటి దశ. ఆ దశ నుంచి ఒక్కసారి మళ్ళీ కునారిల్లిపోయినట్టు కింద పడిపోయేటువంటి పరిస్థితి మాత్రం మళ్ళీ దాపురించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అరే వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కీలకమైనటువంటి దశ ఈ దశలో భారతదేశంలో ఎలక్షన్ జరిగినటువంటి దశ తర్వాత ప్రాంతీయ పార్టీలు బలం ఎవరెక్కుంటే వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పేటువంటి సిచ్యువేషన్, వాళ్ళకి వాల్యూ పెరిగింది. 2 కూటమిలో, ఇండియా కూటమిలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ లేదా ఇంకేదైనా ప్రాంతీయ పార్టీ ఏదంటే వాళ్ళకి అంత డిమాండ్, ఆ సంకీర్ణ యుగం వస్తుంది. అంటే ఈ పరిస్థితిని, ఈ రాజకీయ పరిస్థితి వస్తుంది అని మాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చినటువంటి నాయకునిగా దీన్ని అంచనా వేశారు. ఈ రాజకీయ పరిస్థితి భారతదేశంలో ఈ రాజకీయ పరిస్థితి వస్తుంది, రాబోతుంది. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, మనం ఒక కీ రోల్ పోషించాల్సినటువంటి అవసరం ఉంది, తెలంగాణ సమాజం పోషించాల్సినటువంటి సమయం ఉంది, మీరు ఆలోచించి ఓటేయండి, మనం మళ్ళీ బొక్కబోర్ల పడొద్దు అనేది ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్ల కానించే కేసీఆర్ గారు ఈ అంచనాతో చెప్తూ వస్తున్నారు, చేశారు. కానీ ప్రజానికము తిరస్కరించినట్టు, మనకు అట్లాంటిది వద్దు, ఢిల్లీలో ఇప్పుడు వస్తుందా చేస్తామా అని అంచనా వేసుకుర్రో మరి ఏం వేసుకుర్రో తెలియదు, కానీ ఆ ఛాన్స్ని మిస్ చేసిర్రు. సమాజం, తెలంగాణ సమాజం మిస్ చేసుకుంది. ఒక కీలకమైనటువంటి చరిత్రలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి రోల్ని తెలంగాణ సమాజం మిస్ చేసుకుంది. ఇప్పుడు ఏమైంది? 2 జాతీయ పార్టీలకు 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చిర్రు. ఈ 8 మంది ఇచ్చినా ఏది ఇచ్చినా వాళ్ళు ఢిల్లీ వాళ్ళు చెప్పినట్టే వినాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలైనా ఈ 8 మంది ఎంపీలు కావచ్చు, ఇంక్లూడింగ్ సీఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్తే, హైకమాండ్ ఎట్లా చెప్తే జీ హుజూర్ అనాల్సిందే. ఇక బీజేపీ పరిస్థితి కూడా అదే. కిషన్ రెడ్డి అయినా, బండి సంజయ్ అయినా, అమిత్ షా, మోడీ, వాళ్ళు ఇంకా వాళ్ళు ఢిల్లీ అన్న, ఇంకా వాళ్ళని గుజరాత్ అనాలి. గుజరాత్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ అస్తిత్వం ఎక్కడుందిగా? తెలంగాణ కోసం పెట్టినటువంటి ఒక పార్టీ ఉండే, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి, ఇప్పుడు అంతెందుకండి మన పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ చూడండి. అరే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రైమ్ మినిస్టర్ అంతకుముందు చంద్రబాబుకి ఇంటర్వ్యూ అయినటువంటి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి వ్యక్తి, అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి వ్యక్తి పక్క గుసబెట్టుకొని నెంబర్ 2గా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అంత. అది కాకుండా పవన్ కళ్యాణ్కు 2 పార్లమెంట్ సీట్లు ఉంటే కూడా ముందల బెంచ్లో గుసబెట్టి రాజమర్యాదలు చేస్తున్నటువంటిది. అది ఎంత మన పక్క రాష్ట్రం వస్తుంది, కానీ మన తెలంగాణ వాళ్ళం లేమే అక్కడ. తెలంగాణ కదా అవమానమే కదా. అరే మనం ఈ చరిత్రలో ఇంత పెద్ద చారిత్రాత్మక, ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల జనాభాలో మనం ఒక 5-6 కోట్ల జనం ఉన్నాము, ఓటర్లు ఉన్నాము. మన పాత్ర ఏంది మరి? ఇదేనా మన చైతన్యం? ఇంతేనా? మనం ఈ చైతన్యంతో కునారిల్లిపోదామా? అరే 10 సంవత్సరాలకే మనం మళ్ళీ వెనకాడు చేసి మళ్ళీ ఢిల్లీకే తాకట్టు పెట్టి, గుజరాత్ వాళ్ళకి తాకట్టు పెట్టే విధంగానే వివరిస్తున్నారు. పరిస్థితి ఈ రకమైన పరిస్థితి వస్తుందని మాత్రం రాజకీయంగా మన పాత్ర లేకుండా, తెలంగాణ సమాజం పాత్ర లేకుండా, పాత్ర అంటే కీలకమైనటువంటి పొజిషన్ ప్రతి అంశంలో. ఇప్పుడు ఏంది? ప్రతి అంశంలో ఎన్డీఏ తీసుకునే ప్రతి అంశంలో
గతం కంటే ఇప్పుడు మోడీ అన్ని చంద్రబాబుని అడిగి చేస్తాడు. అవును. చంద్రబాబుకున్న టార్గెట్ ఏంది ఇప్పుడు? చంద్రబాబు టార్గెట్ కూడా ఒకటే, అవును. 2 రాష్ట్రాల రాజకీయ పెత్తనం నాకు కావాలని టార్గెట్ పెడతాడండి మోడీకి. మీరు జోక్యం చేసుకోకండి సార్, వాళ్ళు ఇంటర్నల్గా పెట్టేది ఇదే ఉంటుంది. ఆయనకేంది రెండు తెలుగు రాష్ట్రాలలో ఆధిపత్యం నాకే కావాలి అంటాడు. అస్తిత్వము, ఆత్మగౌరవం పరిస్థితి మన పరిస్థితి ఏంటప్పుడు? ఏముండదు ఇక్కడ. ఇక పరిస్థితి ప్రతి అంశం ఏ అంశాలు వస్తాయి? నీటి పంపకాలు రేపు కావేరి గోదావరి కావేరి లింక్ చేయాలి అంటాడు. మన కానించే తీసుకుపోతాడు. అప్పుడు చంద్రబాబుని అడిగితే ఓకే అంటాడు, పైన నో అంటాడు, లోపటంగా ఓకే అంటాడు. రెండు కాళ్ళ సిద్ధాంతం అని చెప్పి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి మన నిధులు కావచ్చు, మన నీళ్లు కావచ్చు, రేపు హైదరాబాద్ ఆస్తి పంపకాలు ఇంకా ఉన్నాయి, విభజనకు సంబంధించినటువంటి ఆఫీసుల పంపకాలు ఉన్నాయి. ఆఫీసుల పంపకాలు ఏమైతాయి? రేపు ఆయన చెప్పి గెలిచిన వెంటనే 2014లో గెలిచిన వెంటనే 7 మండలాలు ఊకనే తీసుకొని 7 మండలాలు మాకు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని చంద్రబాబు చెప్తే ఇచ్చేసినటువంటి మోడీ ఇప్పుడు ఇంకా ఆయన మీదనే ఆధారపడి ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఆయన జోక్యం చేసుకునే అవకాశం తక్కువే ఉంటుంది. ఇక కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళు అనేది ఏముండదు, కాంగ్రెస్ పార్టీది అనేది ఏముండదు. తెలంగాణ కోసం ఉన్నటువంటి పార్టీ కానీ, తెలంగాణ గొంతెత్తే పార్టీ కానీ ఢిల్లీలో మనం లేనటువంటి సమయంలో మనం ఈ చరిత్రలో ఒక మలుపు దశలో మనం చారిత్రాత్మకంగా వెనుకబాటుతనానికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది మరి తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ సమాజం చైతన్యం ఇంతేనా అని మనం అనుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మాత్రం తెలంగాణకు మంచిది కాదు. ఈ రకమైనటువంటి 2 జాతీయ పార్టీలను, వాళ్ళు గుజరాత్కు బానిసల్లాగా ఉంటారు, ఒకళ్ళు ఢిల్లీకి బానిసల్లాగా ఉంటున్నటువంటి వాళ్ళతోటి మన తెలంగాణ ముందడుగు ఎట్లా పడాలి? వాళ్ళకు కూడా ఒకటే ఉన్నది. గుజరాత్ వాళ్ళకున్న కన్ను తెలంగాణ ఆర్థిక వనరుల మీద కన్నుబడ్డది ముందు నుంచే. అవన్నీ కూడా సమాజంలో తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ అని ప్రేమించేటువంటి వాళ్ళు కావచ్చు, రాజకీయంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, నిరంతరం చెబుతూనే ఉన్నారు మళ్ళీ ఆగం కావద్దు, మనము సమాజంతో వచ్చినటువంటి తెలంగాణని మళ్ళీ ఒలకబోసుకోవద్దు అనే అంశాలు అనేక మంది చెప్పినా కానీ తెలంగాణ సమాజం మరి ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటిది. దీనివల్ల ఎంత అయిపోతుంది? ఇప్పుడు ఢిల్లీ చాలా చులకన అయిపోతారు. అరే మీ తెలంగాణకు సంబంధించిన 2 జాతీయ పార్టీలు ఎవరైనా చేతులు కట్టుకొని ఉండాల్సిందే. ఓ ఫోటో నడుస్తుంది కదా ఇప్పుడు.